అభినేత్రి నవల సీరియల్ని మనం మొదటి భాగం పూర్తి చేశాము. ఇప్పుడు రెండో భాగాన్ని కొనసాగిద్దాం. మొదటి భాగంలో మాళవిక 10వ తరగతి చదివే ఒక అందమైన చలాకీ అయినటువంటి చాలా తెలివైన అమ్మాయి. ఆమె ఏ విధంగా ఆమె టాలెంట్ని, ఆమె యొక్క నాట్యాన్ని, అలాగే సందడిని, ఆమె యొక్క టాలెంట్స్ని ఏ విధంగా బయటపెట్టింది, స్కూల్ వార్షికోత్సవానికి వచ్చి డైరెక్టర్ గారు ఆమెకు ఏ విధంగా సినిమా ఛాన్స్ ఇచ్చారు, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో భాగంలో ఆ కథని కొనసాగిద్దాం. అభినేత్రి నవల సీరియల్ రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్. అభినేత్రి రెండో భాగం. మనం మొదటి భాగంలో పిల్లలందరూ పరీక్షలు రాశారు. తర్వాత ఏమవుతారు, భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నారని టీచర్స్, ప్రిన్సిపాల్ గారు అందరిని అడుగుతూ ఉంటారు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆఖరిగా మాళవిక వంతు వచ్చింది. ఇక అందరినీ అడిగారు. ఇక ఆఖరిగా మాళవిక అభిప్రాయం చెప్పమన్నారు. అందరూ ఆమె ఏమి చెబుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఖరికి టీచర్స్ కూడా ఎంతో వినయంగా నెమ్మదిగా, నేను సినిమాల్లోకి వెళతానని కలలో కూడా అనుకోలేదు. ఇది ఒక అద్భుత అవకాశం, ఎందరో ఎదురు చూసే గొప్ప అవకాశం. ఇది ఒక కళ. ఎంతోమంది దీనికోసం కళలు కంటారు, ఎంతో ప్రయత్నం చేస్తారు, చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ఎంతోమందిని తమ ఫోటోలు, వీడియోలు, ఆల్బమ్స్ పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా వారికి అవకాశాలు రావు. నిరాశతో వెనుతిరుగుతూ ఉంటారు. కొంతమంది తిరిగి వెళ్ళలేక అక్కడే ఉండి ఏవో చితకా వేషాలు వేసుకుంటూ, చిన్న చిన్న పనులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవితం వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇలా ఉంటుంది సినిమా అవకాశాలు, వాటి పరిస్థితి. అదొక రంగుల ప్రపంచం, పెద్ద వ్యాపారం. అక్కడ ఎంతో పోటీ, ఎంతోమంది కళాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. కొంతమంది సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళి ఉన్నత శిఖరాలకు చేరతారు. మరికొందరు చిన్న వేషాలతోనే కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. ఏది ఏమైనా అక్కడ టాలెంట్కే పెద్దపీట వేస్తారు. టాలెంట్ ఉన్నవారిని ఎవరూ ఆపలేరు. వారికి తిరిగే ఉండదు. ప్రపంచం మొత్తం జేజేలు పలుకుతుంది. ఇక నా విషయానికి వస్తే, నాకు మన స్కూల్లో కానీ లేక చుట్టుపక్కల స్కూల్స్లో ప్రోగ్రాములు చేసిన అనుభవం, ఇక్కడ పోటీలలో పాల్గొన్న అనుభవం తప్ప ఏ గొప్ప అనుభవం లేదు. వయసు కూడా చిన్న వయసు అయినా కూడా నా అదృష్టం, మా తల్లిదండ్రుల దీవెన, నా టీచర్స్ నాకు ఇచ్చిన ప్రోత్సాహం, మన ప్రిన్సిపాల్ గారు చాలా మంచి మనసుతో నన్ను గుర్తించి ఎన్నో అవకాశాలు ఇప్పించారు. వీరందరి ఆశీర్వాదంతోనే నేను ఈరోజు గొప్ప సినిమా అవకాశం పొందగలిగాను తప్ప ఇదంతా నా గొప్పతనం అనుకోవడం లేదు. ఆ రోజు మన స్కూల్ వార్షికోత్సవానికి డైరెక్టర్ గారిని ఆహ్వానించడం, వారు కాదనకుండా రావటం, ఇదంతా మన అదృష్టం, నా అదృష్టం. వారి దృష్టిలో నేను పడటం, వారికి నచ్చటం, వెంటనే స్టూడియోకి పిలిపించి అన్ని రకాల టెస్టులు చేయటం, దానిలో నేను సెలెక్ట్ అవ్వడం, ఇదంతా తలుచుకుంటే ఇది కళా నిజమా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మన ఊరు, ఎక్కడ పెద్ద సిటీ స్టూడియో, అక్కడ సినిమా షూటింగులు మనం కళ్ళలో కూడా ఊహించుకోలేము. కనీసం లోపలికి కూడా మన లాంటి వారిని రానివ్వరు. సినిమా యాక్టర్స్ని స్క్రీన్ మీద చూడడమే తప్ప ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండదు. అలాంటిది వారితో కలిసి నటించడం అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. డైరెక్టర్ గారి మంచి సహృదయత నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే, 10th అయిపోగానే నేను సినిమాలు చేస్తే బాగా పెద్ద చదువులు చదువుతాను, చేస్తూనే ఉంటాను. పెద్ద చదువులు కూడా చదువుతాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు ఆగదు. ఖచ్చితంగా పై చదువులు చదువుతాను. ఎంత కుదరకపోయినా సరే చదివి తీరతాను అంటూ ఎంతో అనుభవం ఉన్నదానిలాగా పెద్దగా చాలాసేపు మాట్లాడింది మాళవిక. తనదైన ధోరణిలో, ఆమె మాటలలో కొంచెం కూడా అహంకారం, గర్వం లేవు. అతి సామాన్యంగా, అత్యంత నిరాడంబరంగా మాట్లాడింది. ప్రిన్సిపాల్ గారు, టీచర్సు, స్నేహితులు అందరూ చప్పట్లతో మారుమోగించారు. చాలా బాగా మాట్లాడావు మాళవిక, ఇంత వినయం ఉంది, అందువల్లే నీకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది. దేవుడు నీకు గొప్ప అవకాశం ఇప్పించాడు. నీ అభిప్రాయాలు మాకు అందరికీ బాగా నచ్చాయి అంటూ స్నేహితులు, టీచర్స్ అందరూ మెచ్చుకున్నారు. నువ్వు బాగా పైకి ఎదగాలి, గొప్ప పేరు తెచ్చుకోవాలి, మన ఊరికి, స్కూల్కి, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. నువ్వు సాధిస్తావు, మాకు తెలుసు. నీలో ఆ టాలెంటు,
చురుకుదనం, అందం, అభినయం, నటన, చలాకీతనం, చక్కని వాక్చాతుర్యం అన్నీ ఉన్నాయి. అన్నీ కలబోసినటువంటి అందాల బొమ్మ వినువు అంటూ బాగా పొగిడేశారు అందరూ. అందరూ ఒకరినొకరు బహుమానాలు ఇచ్చుకున్నారు, ఆనంద భాష్పాలు కార్చారు. మరలా మనం అందరం ఇదే రోజు ప్రతి సంవత్సరం ఇక్కడే కలుసుకోవాలి అంటూ తీర్మానం చేసుకున్నారు. అందరూ వీడ్కోలు చెప్పుకున్నారు. భారమైన మనసులతో ఎవరికి వారు వెళ్ళిపోయారు. కాలం గడుస్తోంది. ఆ రోజు రానే వచ్చింది. షూటింగ్ మొదలు పెడుతున్నారు. మాళవికని రమ్మని తొందరగా బయలుదేరమని డైరెక్టర్ గారు చెప్పారంటూ ఒక వ్యక్తి కారులో వచ్చి వారింటి లోపలికి హడావిడిగా వెళ్ళి, మీరు తొందరగా బయలుదేరితే మనం సాయంత్రానికల్లా స్టూడియోకి చేరుకోవాలి, డైరెక్టర్ గారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారు అంటూ తొందర చేశాడు. వారు అతని కంగారు హడావిడి చూసి కంగారు పడ్డారు. పాపం హడావిడిగా బయలుదేరారు. దారిలో అతనిని అడిగారు, ఏమిటి ఇంత తొందరగా షూటింగ్ పెట్టారు, ఇంకా కొన్ని రోజులు అవుతుందని అనుకున్నాం అన్నారు మాళవిక తల్లిదండ్రులు. ఏమీ లేదండి, హీరో గారికి కాల్ షీట్ తక్కువగా ఉండటం వల్ల ఇంత తొందరగా షూటింగ్ మొదలు పెట్టాల్సి వచ్చింది. అసలైతే వచ్చే నెల మొదలవుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు షూటింగ్ పెట్టకపోతే నిర్మాతకి చాలా నష్టం, ఖర్చు ఎక్కువైపోతుంది. హీరో కాల్ షీట్ల మీదే ఏ సినిమా అయినా ఆధారపడి ఉంటుంది కదా, అవి కుదిరినప్పుడే పని పూర్తి చేయాలి, లేకపోతే ఇబ్బంది అంటూ ఉన్న విషయం చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. దాంతో మనసులో కొంచెం అలజడి, కొత్త వ్యవహారం. స్టేజ్ మీద ఎంత గొప్పగా నటించినా కూడా ఆ ఊరి వారందరూ తెలిసిన వారు అవడం వల్ల ధైర్యంగా నటించాను. ఇప్పుడు నా నటనని లక్షల మంది చూస్తారు. కెమెరా కొత్త, చుట్టూ అందరూ కొత్తవారు, ఎలాగో అంటూ గాబరా పడింది మాళవిక. మాళవిక టెన్షన్ చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెకు సర్ది చెప్పారు. ఏమీ పర్వాలేదమ్మా, కంగారు పడకు. మొన్న స్క్రీన్ టెస్ట్కి వచ్చినప్పుడు ఏమీ కంగారు లేకుండా నటించావు కదా, నీకు ఆ ధైర్యం ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ సర్ది చెప్పారు. కొంత మనసు కుదిరిపడింది మాళవికకి, కొంచెం ధైర్యం వచ్చింది. ఏమీ పర్వాలేదు, డైరెక్టర్ గారు చాలా మంచివారు, తెలియక ఏమైనా పొరపాటు చేసిన సహృదయంతో దాన్ని వివరిస్తారు, ప్రోత్సహిస్తారు, కాబట్టి ఏమీ భయం లేదు అనుకుంది మనసులో మాళవిక. ఆ రోజు సాయంత్రానికి సిటీ చేరుకున్నారు. వెంటనే స్టూడియోకి వెళ్ళిపోయారు. అక్కడ అంతా సిద్ధంగా ఉంది. అందరూ వారి కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మా, మీరు తొందరగా రెడీ అయ్యి సిద్ధమైతే ఈ పూట షూటింగ్ మొదలు పెడతామంటూ డైరెక్టర్ గారు వారికి తొందరగా సిద్ధమవ్వమని ఒక అసిస్టెంట్ వారితో పంపి తొందరగా సిద్ధం చేయమన్నారు. పాపం వారు హడావిడిగా బయలుదేరారు. సరిగా భోజనం కూడా చేయలేదు. కొంత నిస్సత్తువుగా, నీరసంగా ఉన్నారు. అక్కడ ఏదో కొంచెం తిని తొందరగా షూటింగ్కి సిద్ధమైంది మాళవిక. ఫస్ట్ సీన్లో మాళవిక వారి కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్ళే సీన్. డైరెక్టర్ గారు స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే అందరూ కలిసి గుడికి వెళుతూ, అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఆనందంగా సరదాగా వెళ్ళే సీన్. దీనిలో అందరూ బాగా చేశారు. షాట్ ఓకే అన్నారు డైరెక్టర్ గారు. ఈ అమ్మాయి ఎవరు, కొత్తదనం అనేదే లేకుండా అందరితో కలిసి చక్కగా నటించింది అంటూ ఆ యూనిట్ సభ్యులు అందరూ, తోటి నటీనటులు అందరూ కలిసి మెచ్చుకున్నారు ఆమెని. అందరి ఆశీర్వాదం తీసుకుంది మాళవిక. అప్పుడు డైరెక్టర్ గారు ఆమె గురించి గొప్పగా అందరికీ వివరించారు. ఆమె నటన, అభినయం, హావభావాలు వాటి గురించి చక్కగా వర్ణించారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీనా అంటూ ఆశ్చర్యపోయారు. వారి తల్లిదండ్రులను కూడా మెచ్చుకున్నారు అందరూ. మాళవికను పెంచిన తీరు చాలా గొప్పది. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల కథలు చెప్పడం, వాటిలోని పాత్రల యొక్క గొప్పతనం, వాటి ఔచిత్యం, వారు ఆచరించిన ధర్మం, వారి నడవడిక ఇలా అన్ని రకాలుగా కూడా ఆమె మీద ప్రభావం చూపాయి. అందువల్లనే ఇంత చిన్న వయసులోనే ఆమె సమాజాన్ని, మనుషులను అర్థం చేసుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మెలగాలి, పెద్దలను ఎలా గౌరవించాలని అన్ని రకాల పద్ధతులు నేర్చుకుంది మాళవిక. ఆమె ఏకసంతాగ్రాహి. ఒక్కసారి ఏ విషయాన్నైనా చెబితే చాలు వెంటనే దాన్ని గ్రహించేస్తుంది, తిరిగి అప్పచెప్పేస్తుంది. అంతటి తెలివైన పిల్ల. చలాకీతనం, చురుకుతనం మొదటి నుంచి ఎక్కువే. ఆటలు ఆడటం, దానికి నాయకత్వం వహించడం, తప్పకుండా ఏ ఆటలో అయినా సరే పోటీలో గెలవడం, ప్రథమ బహుమతి కొట్టడం ఆమెకు అలవాటు. చదువులో కూడా క్లాస్ ఫస్ట్గా ఉండేది. ప్రతి సబ్జెక్టులోనూ ప్రథమంగా ఉండేది. కష్టపడే తత్వం ఎక్కువ. అలాగే డ్యాన్సులు కూడా బాగా చేసేది. ఒకసారి చెబితే వెంటనే ఆ పాటకు సంబంధించిన డ్యాన్స్ చేసేసేది. ఇన్ని మంచి లక్షణాలతో పాటు చక్కని రూపం, అందమైన ముఖం, అందమైన మాట తీరు, ఇంకా అందమైన చిరునవ్వు, తెల్లని తెలుపుతో, బంగారు వన్నెతో పోతపోసిన అందంలాగా ఉండేది మాళవిక. ఆమె ఒక అపురూపం. ఆమె ఆలోచన ఒక అద్భుతం. ఆమె నడవడిక ఆదర్శం. ఆమె నిగర్వి. కోపం అంటే ఏమిటో తెలియదు. కోపం అంటే ఎప్పుడూ ఎవరి మీద కోపం చూపించిన దాఖలాలే లేవు. పెద్దల పట్ల గౌరవం. అందువల్లనే ఆమె చక్కని మనసున్న మనిషి. అందాల అభినేత్రి. అందమైన అభినయం ఆమె సొంతం. ఎంతటి వారినైనా ఇట్టి ఆకర్షిస్తుంది. ఆమె మాటలతో, పాటలతో, నటనతో ఎదుటివారిని తన వైపు తిప్పుకుంటుంది. ఇన్ని సద్గుణాలు కలిగిన ఒక అందమైన అమ్మాయికి సినిమా అవకాశం రావడం గొప్ప చెప్పండి.
సినిమాలో మొదటిసారి నటించడం, మొదటిసారి కెమెరా ముందు నటించడం అందరూ కొత్తవారు. ఎప్పుడూ ముఖపరిచయం లేదు. ఆ స్థలం కొత్తది, వాతావరణం కొత్తది. ఇన్ని ఉన్నా కూడా ఆమెలో ఎటువంటి జంకు, బెరుకు, వణుకు, తడబాటు, తత్తరపాటు, మాట తడబడటం లేదు. అంతా స్పష్టంగా నటించేస్తోంది. ఆ సీన్‌లో ఒక చక్కని డైలాగు ఆమెది. అదేమిటంటే, ఇంత పెద్ద కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. మీ బిడ్డగా జన్మించడం నా అదృష్టం. ఇంతమంది ఆప్యాయతల మధ్య మెలగడం మరీ అదృష్టం. ఎన్ని జన్మలైనా మీ బిడ్డగానే పుట్టాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాను అని దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వస్తూ చెప్పే డైలాగు. ఆమెకి అది పెద్ద డైలాగే. ఎందుకంటే మొదటిసారిగా నటించడం ఏమైనా తత్తరపడుతుందేమో అనుకున్నారు. డైలాగ్ మర్చిపోతుందేమో అనుకున్నారు అందరూ. కానీ ఏమీ లేదు. ఒకే టేక్‌లో మొత్తం డైలాగ్ చెప్పేసింది. చప్పట్లు మారుమోగిపోయాయి. డైరెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయారు. వేరొకరైతే ఈ డైలాగుని 50 టేకులు తీయాల్సి వచ్చేది. సింగిల్ టేక్‌లోనే ఓకే చేసేసావు. సమయం వృధా కాకుండా చేసావంటూ డైరెక్టర్ గారు మెచ్చుకున్నారు. దానికి వినయంగా ఒక చిరునవ్వుతో సమాధానం చెప్పింది మాండవిక. దేవాలయం సీన్ తర్వాత ఇంటికి వెళుతున్న దారిలో రౌడీలు అటగించడం, వారి కుటుంబ సభ్యులను బయటకు లాగి కింద పడివేయటం, కొట్టడం, చంపడం అనే సీన్ జరుగుతోంది. కార్లు వేగంగా వెళుతున్నాయి. అంతకుముందు ఆమె ఎప్పుడూ కారెక్కి ఎరగదు. కానీ ఇక్కడ కొంచెం బెరుకుపడింది. కానీ బయటపడకుండా గంభీరంగా కూర్చుంది. ఆ సీన్ మొదలైంది. కార్లు వేగంగా కదులుతున్నాయి. రౌడీలు అడ్డగించి కిందకి లాగుతున్నారు. వారి చేతిలో కత్తులు, గొడ్డళ్ళు ఉన్నాయి. కిందకి లాగే క్రమంలో పొరపాటున కత్తి ఆమెకి గీసుకుంది. తెగిపోయింది. రక్తం కారుతోంది. కానీ దీన్ని ఎవరూ గమనించలేదు. ఇది కావాలని జరిగింది కాదు. పొరపాటున రౌడీ చేతిలో ఉన్న కత్తి ఆమెకి గీసుకుంది. అయినా కూడా ఆమె అరవకుండా, గోల చేయకుండా ఆ బాధని తనలోనే దాచుకొని, అరిస్తే మొత్తం సీన్ వృధా అయిపోతుందని, మళ్ళీ మొదటి నుంచి తీయాల్సి వస్తుందని తనలోనే దిగమింగి మొత్తానికి ఆ సీన్ పూర్తి చేశారు. అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఆమెకు నెత్తురు కారిపోతోంది. చేతి నుంచి చాలా పెద్ద గాయం. గాయం చాలా పెద్దదిగా ఉంది. చాలాసేపటి నుంచి అలా జరుగుతోంది. రక్తస్రావం అయిపోతోంది. కానీ ఆమె నోరు మెదపకుండా అలాగే ఓర్పుతో ఉండి ఆ సీన్ పూర్తయ్యాక బయటికి చెప్పింది. అందరూ ఆమె ఓపికకి, సహనానికి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద గాయమైనా కూడా నోరు మెదపకుండా బాధను తనలోనే దాచుకొని ఎంతో సమయం, డబ్బు వృధా కాకుండా చేసింది ఆ చిన్నారి తల్లి. తోటి నటీనటులు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు గబగబా వచ్చి ఆమెను హఠాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంత జరిగిన ఆమెలో కొంచెం కూడా భయం, బెరుకు, గాయమైందని బాధ ఏమీ కనపడపోయేసరికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేమిటి ఈ అమ్మాయి ఇలా ఉంది అనుకున్నారు. అంతలో ఆమె, పర్వాలేదు సార్, చిన్న గాయమే కదా, కంగారు పడాల్సిన అవసరం లేదు, త్వరగా తగ్గిపోతుంది, రేపు నేను మామూలుగానే షూటింగ్ వచ్చేస్తాను అంది మాళవిక వినయంగా. అప్పుడు డైరెక్టర్ గారు, నోనో, గాయం బాగా అయింది, 2 రోజులు విశ్రాంతి తీసుకో, పర్వాలేదు, ఆరోగ్యం ముఖ్యం కదా అని సర్ది చెప్పారు. అయినా ఆమె వారి మాట వినలేదు. పర్వాలేదు సార్, నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదు, సమయం వృధా అవ్వకూడదు, డబ్బు నష్టం జరగకూడదు సార్ అంటూ గొప్ప అనుభవం ఉన్నదానిలాగా చెప్పింది మాళవిక. సరే నీ ఇష్టం, కానీ జాగ్రత్త అన్నారు డైరెక్టర్ గారు. ఇట్స్ ఓకే సార్ అంటూ వెళ్ళిపోయింది మాళవిక. ఆమెకి తన పట్ల, తన పని పట్ల, తన వృత్తి పట్ల నిబద్ధతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మొదటి సినిమాలోనే ఇంత గొప్ప ఔదార్యంగా ఉంటే ఇక తర్వాతి సినిమాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతుంది అని అందరూ ఆశీర్వదించారు. తప్పకుండా గొప్ప నటి అవుతుందని భావించారు. వయసు చిన్నదైనా ఆమె ఆలోచనలు హుందాగా, ఉన్నతంగా ఉంటాయి. ఆమె కూడా పెద్ద అమ్మాయిలాగా కనపడుతుంది. చాలా మెచ్యూర్డ్గా కనపడుతుంది. ఇది కూడా ఆమెకు ఒక ప్లస్ పాయింట్. త్వరలోనే ఆమె కోలుకుంది. మళ్ళీ రెగ్యులర్ షూటింగ్కి అటెండ్ అవుతోంది. సినిమా దాదాపు పూర్తయింది. ఏ సీన్లో అయినా సరే ఎలా చెబితే అలా చేసేస్తోంది. చాలా తక్కువ టేకుల్లో షార్ట్స్ అన్ని ఓకే చేస్తోంది. డ్యాన్స్లో కూడా ఆమెకి ప్రావీణ్యత ఉండటం వల్ల డ్యూయట్ సాంగ్స్లో కూడా తన అద్భుత ప్రతిభను కనబరుస్తోంది. చక్కని గ్రేస్తో తనకన్నా సీనియర్ నటులైనా కూడా వారితో పోటాపోటీగా నటిస్తోంది. పక్క నటులు కూడా ఆమెను ఎంతో బాగా మెచ్చుకుంటున్నారు. నీకు మంచి భవిష్యత్తు ఉంది, జాగ్రత్తగా నిలబెట్టుకో అంటూ మంచి సలహాలు ఇస్తున్నారు. వారి సూచనలు, సలహాలు తీసుకుంటూ చక్కగా తన నటనకి పదును పెడుతోంది మాళవిక. దాదాపుగా సినిమా పూర్తిగా వస్తోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మాత్రం మిగిలిన్నాయి. ఒక సీన్లో హీరోయిన్లు ప్రేమించుకుంటారు, దాదాపు పెళ్ళి అవుతుంది అనే సమయంలో ఒక హఠాత్ సంఘటన, అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటూ హీరో తండ్రి హీరోని బెదిరిస్తాడు. కానీ హీరో మాత్రం, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం, ఏమైనా సరే పెళ్లి జరిగి తీరుతుంది అంటూ జరిగే సన్నివేశం మధ్యలో హీరోయిన్ ఆ సీన్లోకి రావటం, వారి మధ్య గొప్ప వాగ్వాదం జరుగుతుంది. గొడవలు, అరుపులు, ఫైటింగ్లో ఇలా అన్నీ కలకలిసిన సన్నివేశం అది. ఈ సీన్లో హీరోయిన్గా మాళవిక చూపిన హావభావాలు, ఎంతో చక్కగా అభినయం, ఆ పాత్రలోకి లీనమై నిజంగా ప్రేమించిన దానిలాగా ఆమె చెప్పిన డైలాగ్స్, అవి చాలా పెద్ద భారీ డైలాగులైనా కూడా ఆమె వాటిని చక్కగా పలుకుతూ సందర్భోచితంగా హావభావాలు, అభినయం చూపిస్తూ ఎక్కడ తడబడకుండా, డైలాగులు మర్చిపోకుండా
ఎంతో హుందాగా నటించి అదరగొట్టేసింది ఆ సీన్ని. ఈమె నిజంగా కొత్త అమ్మాయా లేక చాలా సినిమాలు చేసిన అనుభవం ఉందా అనుకునే విధంగా నటించింది మాళవిక. హీరోని కొడుతుంటే అడ్డుపడే సీన్లో చాలా దూకుడుగా ఆవేశంగా అడ్డంపడి దెబ్బలు కూడా ఆమె తినే సీన్లో కూడా కొంచెం కూడా బెరుకు లేకుండా స్వతంత్రంగా నటించింది. అందరితో శభాష్ అనిపించుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని కల్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టిందా అన్నట్టుగా ఉంది ఆమె నటన. చిన్నప్పటి నుంచి స్టేజ్ మీద కూడా నాటకం వేసేటప్పుడు ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో లీనమయ్యి చాలా చక్కగా ఆమె నటన ప్రదర్శించేది. ఇది ఆమెకి పుట్టుకతో వచ్చిన గొప్ప నైపుణ్యం. ఆ నాటక అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడుతోంది. ఇలా డైరెక్టర్ గారు చేసి చూపిస్తే అలా అల్లుకుపోతోంది. అంతకు మించి కూడా ప్రదర్శిస్తోంది. కొంచెం ఎక్కువగానే అభినయాన్ని నటననే ప్రదర్శిస్తోంది. ప్రతి సన్నివేశంలో దూకుడుగా ఉత్సాహంగా చేస్తూ అందరితో ప్రశంసింపబడుతోంది. ఆమెలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే చక్కని అభినయం, స్వచ్ఛమైన నటన, అందమైన చిరునవ్వు, పాత్రోచితమైనటువంటి హావభావ ప్రకటన. చివరి సన్నివేశంలో హీరోని ఎక్కడో దాచేస్తారు. హీరోయిన్ అతనిని కలవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కుదరదు. ఎలాగైనా హీరోని కలవాలి. ఆమె సన్నిహితులతో బంధువులతో కలిసి వెతుకుతుంది. ఈ క్రమంలో ఆమె పడే ఆరాటం, ఏడుపు, ఉద్వేగం, బాధ, దుఃఖం ఇలా అన్నీ మిళితమై ఉన్న సన్నివేశం అది. ఎంతో అనుభవం ఉంటే కానీ చేయలేని సీన్ అది. కానీ మాళవికకి డైరెక్టర్ గారు ఒక్కసారి సందర్భాన్ని, ఆ సీన్ని, అక్కడ చేయాల్సిన అభినయాన్ని, ఉద్వేగాన్ని వివరించారు అంతే. ఒక్కసారి మొత్తం సీన్ అంతా ఆకలింపు చేసుకుంది. సరే సార్ నేను రెడీ అంటూ, నాకు ఆ సన్నివేశం బాగా అర్థమైంది సార్ అంటూ రెడీ అయిపోయింది షాట్కి. షాట్ రెడీ అనగానే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసింది. తనకున్న మొత్తం టాలెంట్ని బయటికి తీసింది. ఎక్కడా బెరుకు భయం లేకుండా పూర్తి నిబద్ధతతో నటిస్తోంది. మధ్యలో డైలాగ్స్ అని చెబుతూ ఉద్వేగభరితమైన సన్నివేశంలో తన ప్రియుడు ఎక్కడ ఉన్నాడో తెలియని అయోమయ స్థితిలో ఉన్న అమ్మాయి ఎంత బాధపడుతుందో, ఇన్ని సంవత్సరాలు వారిద్దరి మధ్య ప్రేమ, వారి అనుబంధం, వారు మాట్లాడుకునే మాటలు, చేసుకున్న భాషలు అన్నీ గుర్తు చేసుకుంటూ ఎలాగైనా అతనిని కనిపెట్టి పెద్దల ముందు ఉంచి తీసుకెళ్లి వారికి నిజమైన ప్రేమను, చావకూడదని, ప్రేమించడం నేరం కాదని, వారిది స్వచ్ఛమైన ప్రేమ అని ఇలా డైలాగ్స్ చెబుతూ హావభావ ప్రకటనతో మంచి స్వచ్ఛమైన అభినయంతో చాలా గొప్పగా, పెద్దలు కూడా ఆశ్చర్యపోయే విధంగా, విమర్శకులు కూడా ఔరా అనిపించే విధంగా బాగా నటించింది మాళవిక. అందరూ చప్పట్లతో అభినందించారు. ఏ నమ్మకంతో డైరెక్టర్ గారు నన్ను సినిమాలోకి తీసుకొచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అని ఆనాడే నిర్ణయించుకుంది మాళవిక. అంతే పట్టుదలతో నటించడం చూపించింది. స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి అవటం వల్ల డైలాగ్స్ చాలా బాగా పలికేది. ఎక్కడా తప్పులు లేకుండా, తడబాటు లేకుండా చక్కగా పలికేది. డైరెక్టర్ గారు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడో చిన్న భయం, అనుమానం ఉన్నా కూడా ఈమె నటించగలదా అనుకున్నారు, కానీ ఆమె ఆలోచనలకి మించి నటించింది. ఇండస్ట్రీలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. ప్రతిరోజు పేపర్లలో, టీవీల్లో నూతన నటి గురించి, ఆమె అభినయం, నటన గురించి వార్తలు వచ్చేవి. ఆమె గురించి బాగా వ్రాసేవారు. ఇలా మాళవిక బాగా ప్రచారమైంది. మంచి పేరు తెచ్చుకుంది. టీవీల్లో ఇంటర్వ్యూలు, పేపర్లలో ఇంటర్వ్యూలు. దాంతో ఆమె చెప్పే చక్కని సమాధానాలతో జనాల హృదయాలను గెలుచుకుంది. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, అప్పుడే ఇంత క్రేజా, ఇంత పాపులారిటీనా, ఇంత మంచి పేరా అని అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ప్రొడ్యూసర్స్ ఒకరి తర్వాత ఒకరు ఆమెను కలవడం, వారి కొత్త సినిమాలో నటించమని అడగడం, కాల్ షీట్లు తీసుకోవడం, కొంచెం పోటీ మొదలైంది. ఒక పక్క కొత్త డైరెక్టర్స్ వచ్చి మంచి కథలు చెప్పడం, అన్నింటినీ ఆమె ఓపికగా వినడం జరుగుతోంది. అప్పుడు కొందరు ఆమె శ్రేయోభిలాషులు వచ్చి, అమ్మ అన్ని సినిమాలు ఒప్పుకోవద్దు, మంచి కథనం, నీకు మంచి పేరు వచ్చే సినిమాలు మాత్రమే, నీకు నటనకు ఆస్కారం ఉన్న సినిమాలు మాత్రమే ఒప్పుకో. ఏది పడితే అది ఒప్పుకుంటే ఉన్న పేరు పోతుంది. జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయి. ఇప్పుడే కదా నువ్వు వచ్చావు, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. నటనకి, మంచి అభినయానికి, మంచి కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఒప్పుకో, నీ కీర్తి ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీంతో ఆమె జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తోంది. మంచి కథలనే ఒప్పుకుంటోంది. మిగిలిన కథలను సున్నితంగా నవ్వుతూ తిరస్కరిస్తోంది. క్షమించండి, హీరోయిన్ పాత్ర ప్రాధాన్యమైన పాత్రలనే చేయాలనుకుంటున్నాను అంటూ బదులు చెబుతోంది. కొంచెం ఇబ్బందిగా అయినా కూడా తప్పడం లేదు. ఒక 2 సినిమాలకి సంతకం చేసింది. అవి కూడా చక్కని సంస్కారవంతమైన కథలున్న సినిమాలు. ఆమె పాత్రకి, ఆమెకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చే సినిమాలు. అందరూ ఆమె నిర్ణయానికి హర్షించారు, ప్రశంసించారు. ఇదండి రెండో భాగం, అభినేత్రి. రెండో భాగం ఇక్కడతో ఆపుదామండి. మాళవిక ఏ విధంగా సినిమాలో మొదటి సినిమా నటించింది, అన్ని సన్నివేశాల్లో ఎంత గొప్పగా నటించిందో మనం ఈ రెండో భాగంలో చెప్పుకున్నాం. తర్వాతి మూడో భాగంలో మరింత ముందుకెళ్ళి చక్కని కథతో మీ ముందుకు వస్తాను. నమస్కారం.